పండుని మరొకసారి తలుచుకుంటూ మా ఈ చెన్నై ట్రిప్ వాడికి అంకితం ఇస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసుకొని విజిపి గోల్డెన్ బీచ్ ఐడియా ఉంది కదా, వారిదే అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉంది ఇక్కడ ఈసీఆర్ రోడ్లో. దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. దీని పేరు యూనివర్సల్ కింగ్డమ్. ఇక్కడ 3 డిఫరెంట్ అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉంటుంది. యూనివర్సల్ కింగ్డమ్ ఒకటి, మెరైన్ కింగ్డమ్ ఒకటి, అండ్ స్నో కింగ్డమ్ ఒకటి. ఈ 3 అయితే మనము ఇవాళ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాము. ఇది మనకి ఎంట్రన్స్, మీరు చూడొచ్చు. ఇదిగోండి, యూనివర్సల్ కింగ్డమ్ ఫ్యామిలీ అమ్యూజ్మెంట్ పార్క్. ఓకే, ఇట్లా లోపలికి వెళ్దాము. మనమైతే ఇవాళ ఇది ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎంట్రన్స్ అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఎదురుగా టికెట్ కౌంటర్ ఉంది, మనం ఆ డీటెయిల్స్ కూడా చూద్దాము. ఇది టికెట్ కౌంటర్, చూద్దాము ప్రైస్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. ఇదిగోండి, మనకి ఇక్కడ నోటీస్ అయితే ఉంది. యూనివర్సల్ కింగ్డమ్ అడల్ట్ 500, కిడ్స్ 400. విజిపి యూనివర్సల్ కింగ్డమ్ ప్లస్ విజిపి మెరైన్ కింగ్డమ్ వచ్చేసి మనకి 950, కిడ్స్కి 800. ఇక్కడ స్నో కింగ్డమ్ కూడా ఒకటి ఉంది. ఆ స్నో కింగ్డమ్ ఓపెన్ ఉందో లేదో మరి, అది ఎక్కడో. ఇక్కడైతే ఈ 2 కనిపిస్తుంది. స్నో కింగ్డమ్ నెక్స్ట్ అనుకుంటా. చాలా ఎక్సైటెడ్గా స్నో కింగ్డమ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను ఇవాళ. బట్ స్టిల్ డ్యూ టు కోవిడ్ రీజన్స్ స్నో కింగ్డమ్ అయితే అలవ్ లేదు. అండ్ మనకి ఇంకో బిస్కెట్ అయింది ఏంటంటే, ఇక్కడ వాటర్ రైడ్స్ చాలా ఫేమస్ యాక్చువల్గా దీంట్లో యూనివర్సల్ కింగ్డమ్లో. డ్యూ టు బ్లడీ ఫకిన్ కోవిడ్ వాటర్ రైడ్స్ కూడా లేవంట, ఓన్లీ డ్రై రైడ్స్ అంట. ఇంకా మనకి ఆ డ్రై రైడ్స్ సమ్ అరౌండ్ ఒక 10 రైడ్స్ ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. ఆ డ్రై రైడ్స్ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ మనము ఇచ్చేసి అది ఎట్లా ఉన్నది అనేది మనం ఎక్స్ప్లోర్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను. అనుభవాలు మీకు కూడా లైవ్లో చూపించడానికి ప్రయత్నిస్తాను. స్టే. మీరు ఇక్కడ చూడొచ్చు, వరల్డ్స్ గ్రేటెస్ట్ బ్రదర్ విజీ పన్నీర్ దాస్. విజిపి మొత్తం కింగ్డమ్ మొత్తానికి ఈయన ఫౌండర్ అనమాట. వారి సమాధి ఇక్కడ ఉన్నది. మన విజిపి గోల్డెన్ బీచ్, యూనివర్సల్ కింగ్డమ్, స్నో కింగ్డమ్, మెరైన్ కింగ్డమ్ మధ్యలో ఈ సమాధి అయితే మనకు మెయిన్ రోడ్ ఫేసింగ్లోనే కనిపిస్తూ ఉంటుంది. కొంచెం జూమ్ చేసి చూద్దాము. ఇది వారి సమాధి. ఇది మనకి విజిపి మెరైన్ కింగ్డమ్. బయట ఎలివేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇది హైవే ఫేసింగ్ ఉంది మన ఈసీఆర్ రోడ్లో. విజిపి మెరైన్ కింగ్డమ్. మనము లోపలికి వెళ్ళి అసలు లోపల ఏమేమి ఉన్నాయి ఏంటనేది మనం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది మనకి ఎంట్రన్స్ లాబీ మెరైన్ కింగ్డమ్కి. లాబీలోకి వస్తే వీళ్ళు సెల్ఫ్ చెక్ టెంపరేచర్ ఇది కూడా పెట్టినట్లున్నారు. దిస్ ఈజ్ ద లాబీ. ఇది మనకి టెంపరేచర్ చెకింగ్ అండ్ శానిటైజర్. కోవిడ్ ప్రికాషన్స్ అయితే చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. లెట్ మీ చెక్ మన టెంపరేచర్ ఎంత ఉందో. 98 ఉంది. ఇది ఇక్కడ ఇండివిజువల్ టికెట్ కౌంటర్ అనమాట. మనం కాంబో ప్యాక్ తీసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఇక్కడ మనం తీసుకునే పని లేదు. దిస్ ఈజ్ ద లాబీ. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ స్కూబా డైవింగ్ కూడా ఇంట్రడక్టరీ ఆఫ్ ₹3000 per person అని ఉంది. మరి ఇప్పుడు అవైలబుల్ ఉందో లేదో తెలియదు. అవైలబుల్ ఉంటే మాత్రం ఇది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు టైం 4:30 అయిందండి. మనం మార్నింగ్ 6:45కి బయలుదేరాం కదా. మనము అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఇక్కడ విజిపికి వచ్చాము. ఇక్కడ విజిపిలో యూనివర్సల్ కింగ్డమ్ అండ్ మెరైన్ కింగ్డమ్ ఎక్స్ప్లోర్ చేశాము. యాక్చువల్గా స్నో కింగ్డమ్ కూడా బాగా ఎగ్జైట్ అయ్యి వచ్చాను, స్నో కింగ్డమ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని. బట్ డ్యూ టు కోవిడ్ రీజన్స్ స్నో కింగ్డమ్ లేదు. అండ్ ఇక్కడ యూనివర్సల్ కింగ్డమ్లో వాటర్ స్పోర్ట్స్ బిస్కెట్ అయింది మనకి. కానీ మెరైన్ కింగ్డమ్ ఎంజాయ్డ్ అలాట్. స్కూబా డైవింగ్ ట్రై చేశాను, చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు బ్యాంకాక్లో పుకెట్లో నేను ట్రై చేశాను. దానికంటే ఓషన్లో సీలో దిగిన దానికంటే కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది మనకి మెరైన్ డ్రైవ్లో స్కూబా డైవింగ్. అండ్ మెరైన్ డ్రైవింగ్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ వన్. ఈ రెండు మనకి బాగున్నవి. ఇదైతే యూనివర్సల్ కింగ్డమ్ అయితే మాత్రము రెనోవేషన్లో ఉంది. మొత్తం పాత విజిపి ఇది లేదు, ఆ ఫ్లేవర్ లేదు.
నెక్స్ట్ 2 ఇయర్స్లో మొత్తం కంప్లీట్గా రెనోవేట్ చేసి చేస్తారని చెప్పేసి ఇక్కడ మేనేజర్తో మాట్లాడితే ఆయన చెప్పారనమాట. యూ స్ట్రిక్ట్లీ అవాయిడ్ యూనివర్సల్ కింగ్డమ్. యూనివర్సల్ కింగ్డమ్ అయితే అసలు వద్దు, వేస్ట్ ఆఫ్ టైం. మెరైన్ కింగ్డమ్ అండ్ స్నో కింగ్డమ్ ఓపెన్ అయిన తర్వాత మాత్రం 2 ఎక్స్ప్లోర్ చేయండి, 2 బ్యూటిఫుల్ ప్లేసెస్. ఇప్పుడు మనము ఇంకా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సిటీ, ఇంకా ఏమేమి ఉన్నాయి సిటీలో అనేది కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. 4:30 అయింది, ఇంకొక 1.5 hour వరకు మనకు లైట్ ఉంటుంది. లైట్ ఉన్నప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేస్తేనే బాగుంటుంది. ఈవినింగ్ 5:30 అయిందండి. ఎప్పుడు ఈ వీడియోలో కంట్రీస్ చెప్తా ఉన్నాను కదా, 20 years బ్యాక్ ఎక్స్పీరియన్స్, 25 years బ్యాక్ ఎక్స్పీరియన్స్ అని. 25 years బ్యాక్ నేను రైట్లో కనిపిస్తుంది కదండి, ఆ రెడ్ వాల్, కాంపౌండ్ వాల్, ఇది మా కాలేజ్ అండి. నేను ఇక్కడ చదివాను, 95 బ్యాచ్. నేను కాలేజ్ పేరు శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజ్, చెన్నై పోరూరు అనే ఏరియాలో ఉంటుంది ఇది. ఇప్పుడైతే మనము జస్ట్ ఒక డ్రైవ్ లోపలికి వెళ్ళేసి మీకు ఒక్కసారి కాలేజ్ని మెమరీస్ని రికాల్ చేసుకుందామని చెప్పేసి జస్ట్ ఒక 1 minute 2 minutes అట్లా మనం కాలేజ్కి వచ్చామండి. ఇదిగోండి కాలేజ్ ఎంట్రన్స్ ఇది. నాకైతే చాలా డ్రీమ్ కాలేజ్ ఇది. అసలుకి చాలా అంటే చాలా ఎమోషన్స్ ఉన్నాయండి నా జీవితంలో. ద బెస్ట్ ఎమోషన్స్, అది ఆనందమా బాధ అనేది పక్కన పెడితే అన్ని రకాల ఎమోషన్లు నాకు ఈ కాలేజీలో ఉన్నాయండి యాక్చువల్గా. ఇది చూడండి, దిస్ ద ఎంట్రన్స్. ఇక్కడ రైట్లో మనకి ఎంటర్ కాగానే రైట్లో శివాలయం ఉంటుంది. ఇది చూడండి, ముందుకు చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి, గ్రీనరీ కానీ, రోడ్స్ కానీ. ఇట్స్ లైక్ డ్రీమ్ వరల్డ్ అండి అసలుకి. అంటే మా కాలేజ్ గురించి నేను ఎక్కువ చెప్పుకోవడం అని కాదు, మీరు అట్లానే చూస్తూ ఉంటే అది లెఫ్ట్లో కనిపిస్తున్న బిల్డింగ్ అకాడమిక్ బ్లాక్ అండి. అప్పుడు అందరి క్లాసెస్ ఇక్కడే జరిగేవి. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్కి, మెడిసిన్కి ఒక బిల్డింగ్, ఫార్మసీకి ఒక బిల్డింగ్, ఫిజియోథెరపీకి ఒక బిల్డింగ్, బీడిఎస్కి ఒక బిల్డింగ్, అట్లా డిఫరెంట్గా ఇచ్చేశారు. ఇట్లా మనము లోపలికి వెళ్తే హాస్టల్ దగ్గరికి వెళ్దాము, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఎమోషన్స్ నాకు అక్కడే ఉన్నవి. ఒకసారి మా హాస్టల్ ఎలా ఉందో, ఆ ఏరియా ఎలా ఉందో కూడా చూసుకుందాము. ఇలా స్ట్రైట్ వెళ్తే గర్ల్స్ హాస్టల్ అండి. ఇక్కడ లెఫ్ట్ తిరిగి రైట్కి వెళ్ళాలి. చూడొచ్చు మీరు వ్యూ. ఇదంతా మీకు గ్రౌండ్. అద్భుతంగా అసలుకి ఎన్ని గంటలు అసలుకి వాలీబాల్ ఆడేవాడిని గ్రౌండ్లో, క్రికెట్ ఆడేవాడిని, 2 బాగా ఆడేవాడిని అండి ఈ గ్రౌండ్లో. మా కల్చరల్స్ జరుగుతాయి, ఒక 10 to 15 days స్పోర్ట్స్ ఈవెంట్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయి. ఎంతో అద్భుతంగా ఉంటాయి. చెన్నైలో ఉన్న ప్రతి స్టూడెంట్ రామచంద్ర మెడికల్ కాలేజ్ కల్చరల్స్ని చూడాలి లైవ్లో అని చెప్పేసి తహతాలాడుతుండేవాళ్ళు అప్పట్లో. మరి ఇప్పుడు ఎలా ఉందో మరి అదే స్టాండర్డ్స్లో ఇప్పుడున్న స్టూడెంట్స్ మెయింటైన్ చేస్తున్నారు లేదు, కానీ అప్పుడైతే అసలుకి అమేజింగ్ ఉండేది మా కల్చరల్స్ అంటే. ఇది చూడొచ్చు మీరు. ఇది మా హాస్టల్ రూట్ అండి, చూడండి ఎంత అద్భుతంగా ఉంది రోడ్డు. ఇది మా హాస్టల్కి వెళ్ళే రూట్, జెంట్స్ హాస్టల్కి వెళ్ళేది. తప్పకుండా ఇది ఎలా ఉంది, మీకు ఏమనిపించింది చూడగానే అనేది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ బాక్స్లో పెట్టండి. అది నాకు కొంచెం ఆనందం కలిగిస్తుంది. ఇది జెంట్స్ హాస్టల్ అండి. ఇది కార్ పార్కింగ్, స్టూడెంట్ కార్ పార్కింగ్. ఇది హాస్టల్ బిల్డింగ్. 4 blocks లాగా ఉంటాయి, మధ్యలో మొత్తం గ్రీనరీ ఉంటుంది. చాలా బాగుంటుంది జెంట్స్ హాస్టల్ అసలుకి. ఇదన్నమాట హాస్టల్, ఇది పార్కింగ్. ఇది జెంట్స్ హాస్టల్ ఎంట్రన్స్. మనము లోపలికి వెళ్ళి తీయాలంటే ఇప్పుడు ఎవరెవరో పర్మిషన్ అడగాలి. అప్పట్లో ఉన్న స్టాఫ్ ఎవరు ఇప్పుడు లేరు. చూడొచ్చు, ఇక్కడ ఒక ఫౌంటైన్ ఉంటుంది, ఇక్కడ బాగా స్పెండ్ చేసేవాళ్ళం ఈ గార్డెన్లో. ఇది వచ్చేసి హాస్పిటల్ అండి, శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ హాస్పిటల్, మెయిన్ హాస్పిటల్ బిల్డింగ్ ఇది. ఇది వచ్చేసి అర్చనాస్ అని చెప్పేసి క్యాంటీన్. చాలా బిల్డింగ్స్ పెరిగినాయి. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చిందండి, చాలా బిల్డింగ్స్ పెరిగినాయి. గ్రీనరీ అయితే అప్పుడు కూడా ఇంతే ఉండేది. ఇది చూడొచ్చు మనం, మొత్తము పార్కింగ్ అనమాట, విజిటర్స్ పార్కింగ్ ఇది. ఎనీ టైం, ఏ టైంలో మీరు చూసినా కూడా మొత్తం క్యాంపస్ మీద ఒక 600-700 కార్లు అయితే పార్క్ చేసి ఉంటాయి.
మీరు చూడొచ్చు, ఏదో పెద్ద ఎగ్జిబిషన్ గ్రౌండ్ లేకపోతే ఏదో పెద్ద తిరణాలు ఉన్నట్లు ఉంటుంది ఇక్కడ వ్యవహారం అంతా. మెయింటెనెన్స్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా, విజిటర్స్ పార్కింగ్ ఏరియా ఓన్లీ ఇది. ఇది వచ్చేసి గార్డెన్ రెస్టారెంట్. ఇది ఆ రోజుల్లో నాకు ఎట్లా అంటే ఎవరినన్నా ర్యాగింగ్ చేయాలంటే ఇక్కడికి వచ్చేసారా అని చెప్పేసి ఫోన్ చేసి అమ్మాయినో అబ్బాయినో ఇక్కడికి రమ్మని చెప్పేసి ఇక్కడ కూర్చోబెట్టి సరదాగా ర్యాగింగ్ అంటే సీరియస్గా ఏం చేసేవాడిని కాదు, జస్ట్ ఫర్ ఫన్ చేసేవాడిని. దిస్ ఈజ్ అవర్ గార్డెన్ రెస్టారెంట్. దోస్ డేస్ ఏం మారలేదు, అయ్యే టేబుల్స్, అయ్యే చైర్లు, ఏమి హడావుడి ఏం లేదు. అప్పుడు మెయింటెనెన్స్ ఎలా ఉందో 20-25 ఏళ్ల క్రితం, అప్పటి నుంచి అలానే ఉంది. కెన్ సీ ఇట్. ఇది మనము పార్కింగ్ నుంచి ఆ హాస్పిటల్కి, కాలేజ్కి వెళ్ళే యాక్సెస్ రోడ్. ఆ పార్కింగ్ విజిటర్ పార్కింగ్లో పెట్టాము మనం. ఇప్పుడు మనము బయటకు వచ్చేస్తున్నాము. జస్ట్ స్మాల్ గ్లిమ్స్ ఇద్దామని చెప్పి వచ్చానండి లోపలికి. ఎక్స్క్లూజివ్ వీడియో అయితే ఒకటి చేస్తాను. నాకు డ్రీమ్ ఈ కాలేజ్ మీద మంచి ఎక్స్క్లూజివ్ వీడియో ఒకటి చేయాలని. డెఫినెట్లీ టు. మనం ఇప్పుడు బయటికి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ మనం దిగిన క్లబ్ ఇదేనండి, ఆంధ్ర క్లబ్. చూడండి మరి చెట్టు ఎంత అద్భుతంగా ఉందో. ఇది క్లబ్ ఎంట్రన్స్ మనకి. మాగుంట సుబ్బిరామిరెడ్డి కాంప్లెక్స్. ఇది యాక్చువల్గా నేను చెన్నైలో ఉన్న రోజుల్లో నా ఫేవరెట్ క్లబ్. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మొత్తము టాలీవుడ్ పీపుల్ ఎక్కువ, కాంట్రాక్టర్స్, నెల్లూరు బ్యాచ్ ఎక్కువ దీని మీద డిపెండ్ అవుతారండి క్లబ్. ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్, ఏఎస్సి అంటారు. డాక్టర్ రామానాయుడు కాంప్లెక్స్. ఇది గెస్ట్ రూమ్స్, రిసెప్షన్. చూడొచ్చు మీరు, ఆంధ్ర సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్. పోలీస్ సర్జన్ అంట. వచ్చేసి ఇక్కడ మనం చూస్తే చిల్డ్రన్స్ పార్క్ ఉంది. దీంట్లో మనకి రూమ్స్ కావాలంటే ఇక్కడ క్లబ్ నెంబరు రిఫర్ చేయాలండి, క్లబ్ మెంబర్షిప్ ఉన్నవాళ్ళు. చూస్తే మనకు రిసెప్షన్. మనము 3rd ఫ్లోర్లో ఉన్నాము. రూమ్ తీసుకున్నాము, 2 days కానీ తీసుకున్నాము. ఈచ్ డేకి మనకి డబుల్ బెడ్రూమ్ ఏసీ రూము 1800 పడింది. మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఈ ఆంధ్ర క్లబ్కి వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది వచ్చారు అనేది మీరు కూడా మీ రివ్యూ కూడా రాయండి. ఐ మీన్ ఎలా ఉంది, నేను చెప్పడం అని కాదు, మీరు కూడా మీకు ఎలా ఉంది, నచ్చిందా ఆంధ్ర క్లబ్ అనేది. నాకైతే చాలా చాలా ఇష్టం ఉంది. ఇది 3rd ఫ్లోర్కి వచ్చాము. 3rd ఫ్లోర్ మెయింటెనెన్స్ రూమ్. ఇది 3rd ఫ్లోర్ లాబీ. దాదాపు నాకు తెలిసి 40 to 50 years అయిందండి ఈ క్లబ్ అయితే స్టార్ట్ చేసి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఐ మీన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీ క్లబ్కి ఒక్కసారిన వచ్చి ఉంటారు. ఎక్కువ వాళ్ళ దీంట్లోనే ఉంటుంది. మనకి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ క్లబ్లో మెంబర్షిప్ ఉన్నవాళ్ళు, గుంటూరు ఎల్వీఆర్ క్లబ్లో మెంబర్షిప్ ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ యాక్సెస్ ఉంటుంది. ఇంకా వేరే క్లబ్స్తో ఎంత యాక్సెస్ అనేది నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ ఈ 2 క్లబ్స్ అయితే మాత్రం యాక్సెస్ ఉందనే విషయం నాకు బాగా తెలుసు. ఇదండి మనం దిగిన రూము.
అది చూడొచ్చు. చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇంటీరియర్ కానీ చాలా స్పేషియస్గా ఉంది. సోఫా సెట్ ఇచ్చాడు, రిఫ్రిజిరేటర్ ఇచ్చాడు, బెడ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇది పరిస్థితి. టీ నగర్ లాంటి ప్రైమ్ ఏరియాలో మనకి ఈ రూము 1800కి వచ్చిందండి. అంటే అందరూ వస్తే అట్లా ఇవ్వరు అనమాట. ఇది ఓన్లీ క్లబ్ మెంబర్స్కి దీనికోసము ఇచ్చేశారు. క్లబ్ మెంబర్స్ రిఫరెన్స్ ఉండాలి కంపల్సరీ ఇక్కడ మనము రూమ్ తీసుకోవాలనుకుంటే. 2 days ఉన్నాము మనము ఇక్కడ. చూడొచ్చు, అసలు టీవీ అయితే స్విచ్ ఆన్ కూడా చేయలే, అంత హెక్టిక్గా తిరిగాము ఈ 2 days, పాస్ట్ 2 days. ఇది చూశారు కదా రూమ్ క్లియర్గా. బాత్రూమ్ చాలా చిన్నది కానీ ఇట్స్ ఫైన్, సరిపోతుంది. ఎందుకన్నా అంటే నాకు బాత్రూమ్ పెద్దదిగా ఉంటే బాగా ఇష్టం అనమాట. కానీ ఇంటీరియర్ మాత్రం చాలా నీట్గా, బయట నుంచి చూస్తే ఈ క్లబ్ ఏంటి ఇంత ఓల్డ్ దానిలాగా ఉంది అనిపిస్తుంది. బట్ స్టిల్ లోపలికి వస్తే రూమ్స్ మాత్రం ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ పెట్టారు. బాగుంది కదా. ఆంధ్ర క్లబ్ గెస్ట్ రూమ్స్.